ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సింగర్ మంగ్లీ ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని, సుమారు 1000 కోట్ల వరకు వసూలు చేసి పేద ప్రజల దగ్గర వసూలు చేసి మీకు వడ్డీలు ఎక్కువ ఆశ చూపి ఈ 1000 కోట్ల కుంభకోణం ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూలు చేశారు. దీంట్లో మంగ్లీ గారి పేరు మీద అడ్వకేట్ సుబ్బారావు గారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు. అట్లే మంగ్లీ గారు కూడా అడ్వకేట్ సుబ్బారావు గారి మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే మంగ్లీ గారు ఏమంటున్నారంటే, నన్ను మానసికంగా ఏదిస్తున్నారు, బాధిస్తున్నారు, నాకు ఏ సంబంధము లేదు అన్నారు. మొదట్లోనేమో ఈ కుంభకోణమే లేదు, సుబ్బారావు గారు కావాల్సిందే నా మీద నింద మోపుతున్నారు అని చెప్పిన మంగ్లీ గారు ఇప్పుడేమంటున్నారంటే, నాకేం సంబంధం లేదు, ఎవరో ఏమో చేశారు, నేనేం చేయలేదు అని మంగ్లీ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఈ కోట్లలో మోసం చేశారనే ఆరోపణలపై చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా దీనిపై స్పందించిన మంగ్లీ తనను బెదిరించి మానసికంగా ఏడుస్తున్నారని కౌంటర్ ఫిర్యాదు చేశారు. తాజా పరిమాణాలతో కోర్టు నుండి ఆమెకు స్వల్ప ఊరట లభించినట్లు సమాచారం. ఎందుకంటే కోర్టులో ఆమెకు కొంచెం ఊరట కూడా లభించింది. మంగ్లీ సోదరుడు మరో ముగ్గురుపై మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం చేశారని లాయర్ అడ్వకేట్ సుబ్బారావు గారు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు కొట్టిపారేసిన మంగ్లీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో తమపై దుష్టాచారం చేస్తున్నారని, ఏదింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సింగర్ మంగ్లీకి కోర్టు నుంచి స్వల్ప ఊరట లభించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. ఈ వివాదంపై స్పందించిన మంగ్లీ సోషల్ మీడియా నుండి ఎదుగుతూ వస్తే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిజాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చట్టపరమైన పోరాటం కొనసాగుతుంది. మంగ్లీ గారు ఒకటే చెప్తున్నారు, నాకేం సంబంధం ఉంది, నేనేం చేశాను, ఎవరో ఏమో చేశారు అనేది కూడా చెప్తున్నారు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు నుంచి గాయని సింగర్ మంగ్లీ ప్రతిసారి తప్పించుకుంటున్నారని న్యాయవాది సుబ్బారావు గారు ఆరోపిస్తున్నారు. మంగ్లీ ఆమె సోదరుడు శివాపై గద్వాల్, గచ్చిబౌలి, నల్గొండల్లో కేసులున్నాయని, దీనికి సంబంధించి వాళ్ళు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో డీజీపీ సివి ఆనంద్ను కలిశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామన్నారు. బాధ్యతలకు డబ్బు చెల్లిస్తే కేసులు వెనక్కి తీసుకుంటామన్నారు. మైక్రో ఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి గాయని, మంగ్లీ, ఆమె సోదరుడితో సహా మరికొంతమంది కోట్లల్లో మోసగించారంటూ హిమకాంత్ రెడ్డి తదితరులు తెలిపారని సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఇటీవల తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు మంగ్లీని సంప్రదించగా ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురుపై కేసులు నమోదు చేశారు. మంగ్లీ సైతం సుబ్బారావుపై అదే పిఎస్లో ఫిర్యాదు చేశారు. తనపై దుష్టాచారం చేసి సుబ్బారావు ప్రాచుర్యం పొందాలని చూస్తున్నట్లు మంగ్లీ గారు ఆరోపించారు. మంగ్లీ గారు ఒకటే చెప్తున్నారు, నాకే సంబంధం లేదు అని. కానీ పేదోళ్ళ డబ్బులు వసూలు చేయడం, ఈ కంపెనీలు పెడతాం, ఆ కంపెనీలు పెడతామని చేయడం, సొంతం మంగ్లీ వాళ్ళకు సంబంధించిన బంధువుల దగ్గర కూడా కోట్లలో మోసాలు చేశారనేది తెలుస్తుంది. ఎందుకంటే మంగ్లీ గారంటే అందరికి కూడా గౌరవం ఉండేది. కానీ ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడాన్ని ఎవరు కూడా దీన్ని సమర్థించరు. మంగ్లీ గారు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలాంటి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఈ పొద్దు నాకేం సంబంధం లేదు, ఆ కేసులో నాకు సంబంధం లేదని చెప్తుంది. కానీ ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో సింగర్ మంగ్లీకి కోర్టులో స్వల్ప ఊరట కూడా లభించింది. ఈ చీటింగ్ కేసు మంగ్లీకి కొంచెం ఊరట కూడా లభించింది. ఎందుకంటే ఈ కొద్ది రోజులుగా మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో భాగంగా ఈమెపై ఎన్నో ఆరోపణలు రావడమే కాకుండా
తన పట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో న్యాయం కోరుతూ హైదరాబాద్ సివిల్ కోర్టులు మెట్టెక్కారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో భాగంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న అసత్య ప్రచారాలపై ఈమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్యపు వార్తలను వెంటనే తొలగించాలని ఈమె కోర్టును ఆశ్రయించారు. ఇలా మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మంగ్లీ పిటిషన్ను విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ విచారణ అనంతరం కోర్టు సింగర్ మంగ్లీకి కాస్త ఉపశమనం కల్పించింది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో భాగంగా సింగర్ మంగ్లీకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రచారాలు చేయకూడదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈమెకు సంబంధించి ఏ విధమైనటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ పెట్టడానికి వీలు లేదంటూ కోర్టు తీర్పు వెలువడించింది. ఇంకపై సోషల్ మీడియాలో మైక్రో ఫైనాన్స్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టకూడదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మంగ్లీ కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. కానీ మంగ్లీ గారికి కోర్టు ద్వారా ఉపశమనం లభించింది. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఈ కోర్టులు వసూలు చేసిన దాని మీద ఇవన్నీ కూడా పెట్టకూడదు, చేయకూడదని కోర్టు ఆయనకు కొంచెం ఉపశమనం కలిగించింది. అయితే ఈ నెల 15వ తేదీ వాయిదా వేశారు. మరి 15వ తేదీ జరిగే విచారణలో భాగంగా కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందో తెలియాలి ఉంది. మంగ్లీ ఆమె సోదరుడు శివ మైక్రో ఫైనాన్స్ పేరిట సుమారు 1000 కోట్ల పైగా స్కామ్ చేశారంటూ అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సింగర్ మంగ్లీపై కూడా అడ్వకేట్ సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో సింగర్ మంగ్లీ పేరును A5గా నిందితురాలిగా చేర్చారు. అయితే ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని మంగ్లీ విషయంపై ఘాటుగా స్పందించారు. అసలు మైక్రో ఫైనాన్స్ కేసుకు తనకు ఏమాత్రం సంబంధం లేదని, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తమపై విధానమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇలా ఈ కేసు విషయంలో అడ్వకేట్ సుబ్బారావుపై మంగ్లీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా సోషల్ మీడియాలో ఈ కేసు గురించి తన పట్ల వస్తున్నటువంటి తప్పుడు వార్తలు అడ్డుకోవడం కోసం మంగ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి ఈమెకు ఉపశమనం లభించింది. కోర్టు కూడా చెప్పింది ఈ వ్యవహారంలో అసత్య వార్తలను వెంటనే తొలగించాలని ఈమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఈమెకు కొంచెం ఉపశమనం లభించింది. ఎందుకంటే ఈ పిటిషన్ అనంతరం కోర్టు సింగర్ మంగ్లీకి కాస్త ఉపశమనం కల్పించింది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో భాగంగా సింగర్ మంగ్లీకి సంబంధించిన ఏ విధానమైనటువంటి ప్రచారాలు చేయకూడదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈమెకు సంబంధించి ఏ విధమైనటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ పెట్టడానికి వీలు లేదంటూ కోర్టు తీర్పు వెలువడించింది. ఇలా మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో సింగర్ మంగ్లీకి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.